ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. అయితేనండి శేఖర్ కమ్ముల గారిది హ్యాపీ డేస్ మూవీ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఆ టైంలో శేఖర్ గారు కొంచెం భయపడ్డారు. ఈ సినిమా ఏంటి, నేనైతే బాగా తీశాను కానీ అది థియేటర్స్లోకి వెళ్తుందా, రిలీజ్ అవుతుందా, అది హిట్ అవుతుందా, జనాలు చూస్తారా, కైండ్ ఆఫ్ ఒక ఇన్హిబిషన్ ఉండింది ఆయన మనసులో. మీకు ఆయన ఆ సినిమాతో ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ ఇనిషియల్గా చూడండి? యాక్చువల్ అది మా ఎడిటర్ అప్పుడు నా అన్ని సినిమాలకు మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటర్ ఫోన్ చేసి సరే ఇట్లా శేఖర్ కమ్ముల గారు అంటే యాక్చువల్ ఆనంద్ సినిమా నాకు చూపించాలని చాలా ట్రై చేశారు కానీ అప్పుడు ఆర్య అయ్యాక నేను భద్రా బొమ్మరిల్లు స్క్రిప్ట్ వర్క్లో ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అలా మిస్ అయ్యాము ఆ సినిమా. సో ఇట్లా శేఖర్ కమ్ముల గారు సినిమా తీశారండి, అందరు కొత్త వాళ్ళతో సినిమా రెడీ అయింది, మీరు చూడండి. సో ఆన్ ఫైన్ డే వస్తానండి అని అన్నపూర్ణ ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను శిరీష్ గారు లక్ష్మణ్ గారు ముగ్గురం వెళ్ళి సరే చూద్దాము. ఫస్ట్ హాఫ్ చూసాం, భలే ఉన్నాయి మూమెంట్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నాం. సెకండ్ హాఫ్ చూసాము, ఇంకా ముగ్గురం మేము మాట్లాడుకోలేదు, స్ప్లిట్ అయిపోయి వెంకటేష్ గారు నేను ఫోన్ చేస్తానండి నేను వెళ్ళిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు శిరీష్ గారు లక్ష్మణ్ గారి దాని గురించి నేను చెప్తానని చెప్పి వాళ్ళ ఫీలింగ్ తీసుకున్నాను. అందరం ఒకటే పాయింట్ మీద ఉన్నాం. సో అదే ఎక్స్ప్రెషన్ వెంకటేష్ గారు చెప్తే దాన్ని ఏమో సరే మీరు రండి ఒకసారి శేఖర్ గారితో కూర్చొని అంటే ఎడిటింగ్ రూమ్కి వెళ్ళిపోయి కూర్చొని నాకు అనిపించినాయని చెప్పి మీరు అవన్నీ ఓకే అనుకుంటే ఐఎమ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తానండి. సో వాళ్ళు సో నేను వచ్చి అందరు కొత్తలతో టేక్ ఓవర్ చేసిన దే ఆర్ ఆల్సో ఇస్ ఏ కేమ్ పాజిటివ్. అలా డీల్ చేసి అక్కడి నుంచి రికార్డింగ్ ఏంటి, ఆ ట్రిమ్మింగ్ ఏంటి, ప్రమోషన్ ఏంటి అవన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. సో శేఖర్ గారిని ఒక సందర్భంలో నాతో మాట్లాడినప్పుడు ఆయన ఈ పాయింట్ రేజ్ చేసి దిల్ రాజు గారు లేకపోయింటే ఆ రోజు హ్యాపీ డేస్ అన్నది బయటకు వచ్చేది కాదు, అండ్ ఒకవేళ వచ్చినా కూడా ఇంత సక్సెస్ బయటికి వచ్చేది కాదనేది కరెక్ట్ కాదు. డిఫరెంట్ నేను కాకుండా ఇంకో ద్వారా రిలీజ్ అయ్యేది, ఎందుకంటే తన ప్రీవియస్ ఈ స్థాయిలో అయ్యేది కాదు. అంటే నేను ఎంత ప్లాన్ చేశానంటే సినిమా రిలీజ్ హైదరాబాద్లో ఓన్లీ 6 థియేటర్స్లో రిలీజ్ చేసాం. సెకండ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, థర్డ్ వీక్ ఇంక్రీజ్ చేసాం, ఒక స్ట్రాటజీగా తీసుకెళ్ళాం, ప్రమోషన్ కూడా అలాగే చేసాం. మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది మీకు శేఖర్ గారితో సినిమా తీయడానికి. మధ్యలో కూడా చాలాసార్లు అనుకున్నారంట కదా? అంటే యాక్చువల్ సినిమా చేద్దాము అని ఎప్పుడు అనుకోలేదు, ఇక్కడ మట్టుకు స్ట్రాంగ్ అనుకున్నాం. శేఖర్ గారి దగ్గర ఈ పాయింట్ ఉందని నాకు తెలిసినప్పుడు ముందు నేను వింటానని స్టోరీ వినగానే నాకు ఆయన శేఖర్ స్టోరీ కంటే ఎక్కువ మూమెంట్స్ క్యారెక్టరేషన్స్ బాగా రాశారు. ఫస్ట్ బన్నీకి కూడా వినిపించాను, ఆయనకేమో ఈ సినిమాని స్టార్తో చేయాలనండి. బన్నీ వినేజ్ కూడా ఇలా ఉంది అనుకున్నాము. నాకు తెలియకుండానే మహేష్ బాబు గారు కూడా విన్నారు, రామ్ చరణ్ విన్నాడు. అందరికీ కథలో ఏదో బాగుంది కానీ స్టార్ట్ చేసే సినిమా కాదు అది. శేఖర్ గారికి ఏంటంటే స్టార్తో చేయాలని ఉండే. తర్వాత మెల్లిగా నేను కూర్చోబెట్టుకున్నప్పుడు ఎవరెవరు బాగుంటారంటే మీరు స్టార్తో వద్దండి, మీ స్టైల్ వాకింగ్కి మీరు తీసుకున్న కథకి ఇది స్టార్ చేస్తే నేను ఇందాక చెప్పాను కదా కాంబినేషన్ వర్కౌట్ అవ్వదు. సో స్టార్ అనగానే సినిమా ఒకలాగా ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి థియేటర్కి వస్తారు అండ్ ఎకానమిక్స్ వర్కౌట్ అవ్వవు అని ఇలా వరుణ్ సాయి పల్లవిని మాట్లాడి స్టార్ట్ చేశారు. ఒక విషయం తెలుసుకోవాలండి నాకు ఈ సందర్భంగా, బాహుబలి సినిమా రైట్స్ మీరు 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. 22 crores 2250 ఓకే టు బి ప్రిసైజ్, ఫైన్. కానీ సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఈ రెండు ఎందుకు తీసుకోలేదు? ఆ టైంలో అందరూ పోటీ పడ్డారు ఆ సినిమాలు కొనడానికి, మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం దాని మీద ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. ఏంటి కారణం ఏంటి? కారణాలు అంటే ఏముండవు అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, ఒకరోజు ఒకటి తింటాం, ఇంకో రోజు ఇంకోటి తినాలనిపిస్తుంది. సో నాకు సినిమా కూడా అంతే. అంటే డబ్బు పెట్టి చేసే వ్యాపారం ఇది. నేను ఇంతకుముందు మీకు చెప్పినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ డబ్బు పెట్టి సినిమా చేస్తున్నప్పుడు సినిమాలకి నా నష్టం వచ్చిందనుకో 90% ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే ఆ సినిమా కమిటీ వరకు మట్టుకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని అందరూ మాట్లాడేవాళ్ళే. ఆయన ఆ మాటల్ని ఎవరు నిలబెట్టుకోరు. నెక్స్ట్ మళ్ళీ 1 year తర్వాత 1.5 years తర్వాత 2 years పట్టచ్చు వాళ్ళు మళ్ళీ లైన్ అప్ అయ్యే సినిమా. 2 years వరకు చాలా మారిపోతుంది.
సో మళ్ళీ ఆ రోజు ఆ సినిమాకి ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కే వెళ్తుంది. సో ఇక నష్టపోయినోడు అక్కడ అలాగే ఉంటాడు. సో నేను కొన్నేమో రిలేషన్స్తో ట్రావెల్ అవుతాను. సో రిలేషన్స్ కోసము ఇక్కడ డబ్బు పోతుందని తెలిసి కూడా చెప్తాను, నాకు ఇది అనిపిస్తుంది, ఈ సినిమాలో నాకు డబ్బు పోవచ్చు, కానీ ఐఎమ్ డూయింగ్ ఫర్ ఓన్లీ బికాస్ ఆఫ్ రిలేషన్. చెప్తారు అట్లా. అట్లా ఏ సినిమాలు చేశారు? నేను అంటే పేర్లు చెప్పాను, ఓకే చెప్తాను. ఓకే, నాతో అంత క్లోజ్గా ఉన్న వాళ్ళకు తప్పకుండా చెప్తాను. కొన్ని సినిమాలు ఉంటాయి, కాంపిటేటివ్ వాళ్ళు కూడా వచ్చి కొనాలని ట్రై చేస్తారు. ఆ ప్రొడ్యూసర్కి నాకున్న రిలేషన్కి ఆ ప్రొడ్యూసర్ నాకే ఇవ్వాలని ఉంటుంది, కానీ వాళ్ళకి పెద్ద ఆఫర్లు వస్తుంటాయి. తగ్గించుకొని ఇవ్వాలంటే మళ్ళీ మనసు ఒప్పదు. ఓకే. సో అలాంటి స్ట్రగుల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ టైంలో నేను మీకు ఏ ఆఫర్ వచ్చిందో అది తీసుకొని నాకు ఇచ్చేయండి. అలా నాకు చిన్నబాబు గారితో ఆ సినిమాకి వచ్చింది. బాబు బంగారం, ప్రేమం, 3 సినిమాలు జరుగుతున్నాయి వరి. సో బాబు బంగారము, ప్రేమము వాళ్ళ కోసం నేను చేయాల్సిందే చేస్తున్నాను. ఆకేమో వస్తుందంటే ఒక స్టేజ్లో వద్దనుకున్నాను, మళ్ళీ నేనే వెళ్ళి వద్దులండి, సో 3 సినిమాలు కాంబినేషన్లో చేసేద్దామని చేసేసాం. సో ఆ రిలేషన్, సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నచ్చినట్టు నడవడం అనేది మాకు కత్తి మీద సాము. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని రోల్స్ పోషిస్తూ వెళ్ళాలి. కానీ మరి ఆ సినిమా తాలూకు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు నొచ్చుకోలేదా? వాళ్ళకి దృష్టి మీ మీద ఉంటుంది కదా, దిల్ రాజు గారు తీసుకుంటే దాని లెవెలే పెరుగుతుంది. సేమ్ టైం అంటే తీసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఉంటుంది. అరే మన సినిమాకు వేరేల ద్వారా ఇంత డబ్బు వచ్చింది కదా, దిల్ రాజు అయితే ఇంత ఇవ్వడు కదా అనేది కూడా ఉంటుంది. సో అల్టిమేట్ ఏది రైట్ అవుతుంది అక్కడ? మనీ. దిల్ రాజు గారి కంటే 2 కోట్లు ఎక్కువ వస్తుందంటే 2 కోట్లు ఇంపార్టెంట్ కాదు, కానీ ఇంపార్టెంట్ అవుతుంది, కానీ దిల్ రాజు గారు సినిమా చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు కూడా బాగానే చేస్తారు వ్యాపారం, వాళ్ళు కూడా బాగానే సెట్ చేస్తారు. బట్ కొన్ని లాంగ్ రన్లో అర్థమవుతాయి, ఆ నిమిషంలో అర్థం కావు. లాంగ్ రన్లో మా వాల్యూ తెలుస్తుంది. సో ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ అడ్వైజ్, మీ సజెషన్లు తీసుకుంటుంటారండి ఎవరైనా? ఈ సినిమా ఏంటి, ఆడుతుందా ఆడదా, మీ ఒపీనియన్ ఏంటి? మీరు కొన్నా కొనకపోయినా మీరు సినిమా అడుగుతారండి, అడుగుతారు, కానీ ఎవరు పాటించరు. అదే సినిమా మొత్తం అడుగుతారు. అడిగినప్పుడు మనం చెప్తే పాటించరు. పాటించకపోగా ఆ సినిమా కూడా చెప్పారంట దిల్ రాజు గారు, అది ఆడింది కదా, ఏదో ఒక సినిమాలో ఆడేసిన సినిమా ఉంటుంది, ఎక్కడో ఒకటి ఆ ఒక్క సినిమా ఉంటుంది, ఆ సినిమా ఆడిందిగా, సో మనది ఆడుద్దనే హోప్స్తో సినిమా తీస్తారు. సో అందుకే చెప్పడానికి కూడా నేను ఆలోచిస్తాను. మరీ ఇక క్లోజ్గా ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అయితే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్, వాళ్ళకి మాత్రం నిర్మోహమాటంగా చెప్తారంట కదా, మీరు చేతులు కాల్చుకోకండి, ఆ స్టోరీ చెయ్యొద్దు అని చెప్తారు. బట్ వాళ్ళు కూడా కొందరు వింటారు, దాన్ని పట్టుకొని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. రాజు గారికి సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో, ఎంత ఇష్టం ఉందో, ఎంత జడ్జిమెంట్ కేపబిలిటీస్ ఉన్నాయో, రాజుగారు అప్పుడప్పుడు చాలా కొన్ని కర్ణ కఠోరంగా కూడా ఉంటారని విన్నాను. అంటే కొన్ని డెసిషన్స్లో వెరీ ఫర్మ్, డైరెక్టర్ మాట కూడా వినరు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా ఇది వెళ్ళాలంటే ఇది ఇలాగే వెళ్ళాలి, ఇందులో ఈ పాయింట్ ఉండకూడదు అంటే ఉండకూడదు, అంటే కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ కంపల్సరీగా తీసుకుంటారంట. ఇది నిజమేనా? అంటే తీసుకోవాలండి. తీసుకోకుండా ఏమవుతుందంటే, నేను ఎప్పుడు ఎవరితోనైనా మా టీంతో ఎప్పుడు మాట్లాడేది, ప్రతి సినిమా దగ్గర అందరికి చెప్పేది ఒకటే చెప్తాను, మాకే కాదు ఇది ఎవరికన్నా, సినిమా సక్సెస్ అవుతూనే ఆ సినిమాలో యాక్ట్ చేసిన హీరోకి కానీ, ఆ సినిమాకు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కానీ, టెక్నీషియన్స్ కానీ, మాకు కానీ, మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ, కింద సినిమా వేసే ఎగ్జిబ్యూటర్లకు కానీ అందరికీ సక్సెసే కావాలి. మనం ఏమి ఒక రాంగ్ స్టెప్ వేసి ఒక ఫ్లాప్ సినిమాకి పంపించే పరిస్థితి ఉంటే ఎందుకు తీయాలి? సో సక్సెస్ఫుల్ సినిమా వెళ్తేనే ఇంతమందికి ఉపయోగం. సో ఆ సక్సెస్ఫుల్ సినిమా కోసమే ఎవరితో ఫైట్ చేసినా, ఎవరితో చెప్పినా, ఎక్కడ నా మాటలు అనిపించుకున్నా, అదొకటే టార్గెట్ కోసం. బట్ ఎవరికి వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఆ సినిమా వాళ్ళ పాయింటే రైట్, రాజుగారు చెప్పింది రైట్ కాదు అంటారు. బట్ అక్కడ ఏంటి, అక్కడ కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు ఒక స్టెప్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? ఫైనల్గా ఎవరు తీసుకోవాలి? యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను తీసుకోవాలి, ఎందుకంటే నా డబ్బు ఇన్వాల్వ్ అయింది. ఆ సినిమా ఆడితేనే నా డబ్బు వస్తుంది. ఇప్పుడు హీరో కానీ, డైరెక్టర్ కానీ, అందరిది కానీ అక్కడికి సినిమా రెడీ అయ్యేటానికి వాళ్ళ రోల్ అయిపోయింది. ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో మటుకు ప్రొడ్యూసర్ నేను కాల్ చెప్పాలి, ఓకే, లేకుంటే కష్టం.
ఇలాంటి సందర్భాలు ఎప్పుడన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చి సినిమా డ్రాప్ చేసిన సందర్భాలు ఉన్నాయండి ఏదన్నా సినిమా? యా, జగడం. ఓకే. సుక్కుకు నాకు ఎంత క్లోజ్ రిలేషన్ అంటే అంత క్లోజ్, అంటే ఆల్మోస్ట్ దిల్ ఆర్య ఒక 4-5 ఇయర్స్ స్ట్రాంగ్ బాండ్ అయ్యాం. ఓకే. ఆర్య తర్వాత మా కాంబినేషన్ బన్నీ నేను సుక్కు చేయాల్సింది అది. తను చాలా కష్టపడ్డాడు, స్క్రిప్ట్ రెడీ చేశాడు. స్క్రిప్ట్ వినగానే భయం వేసింది, ఏదో తప్పుగా వెళ్తుంది. అయితే నేను ఇమీడియట్లీ డెసిషన్ చెప్పకుండా బన్నీ విన్నాడు, బన్నీ కూడా సేమ్ ఫీల్ అయ్యాడు. సో మేమిద్దరం సుక్కుకు చెప్పాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్యలో ఒక బాండేజ్ ఉంది. అని సుక్కు గురించి మాకు తెలుసు, ఏదైనా ఫిక్స్ అయితే తను బయటికి తీసుకురావడం కష్టం. ఓకే. అంటే ఈజ్ ఎక్స్ట్రాడినరీ రైటర్ తను, కొత్తగా చెయ్యాలి. అందుకే ఆర్య వచ్చింది. ఆర్య వచ్చిందంటే తను అంత కొత్తగా ఆలోచించాడు కాబట్టి ఆ రోజు ఆర్య వచ్చింది. దీని విషయంలో మేము చెప్తున్నా కానీ తను ఎక్కడో ఫిక్స్ అయ్యాడు. ఒక స్టేజ్లో ఇక నాకు సుక్కుకి ఏంటంటే చిన్న ఫైట్ మూడ్ వచ్చేసింది. మీరు చేస్తారా, మీరు చేయకుండా ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నాడు అని అంత కాన్వర్సేషన్కి వెళ్ళిపోయాం. అదిగా సుక్కు అని అంటే సో రాత్రికి రాత్రి తను షిఫ్ట్ అయ్యి ఆ సినిమా ఫైనల్ చేశాడు. మళ్ళీ మా రిలేషన్స్ పాడవద్దని ఆ ఓపెనింగ్కు బన్నీ నేనే వెళ్ళాం. ఓకే. జగడం ఓపెనింగ్కి. ఆ సినిమా మీరు అన్నట్టే పోయింది. సో మీ డెసిషన్, మీ జడ్జ్మెంట్ రైట్. అంటే మళ్ళీ వాళ్ళకి సెన్సార్ ప్రాబ్లం వస్తే కూడా నేనే వెళ్ళి నేను మాట్లాడి సో సుక్కుని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్కి ఆయనకు కూడా ఏదో గ్యాప్ వస్తే, అంటే నేను అదే చెప్పేది, ప్రొఫెషనల్ డిసిషన్స్ ఇస్ డిఫరెంట్, వ్యక్తిగతమైన రిలేషన్ ఇస్ డిఫరెంట్. నేను సాధ్యమంత మటుకు ఆ రిలేషన్లో పాడు కాకుండా ట్రావెల్ కావాలని ట్రై చేస్తాను. బట్ అది 100% మన సైడ్ నుంచి ఉంటేనే కాదు కదా, వాళ్ళకు కూడా ఎక్కడో ఉంటేనే అది జరుగుద్ది.